నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అయితే మర్లపాడు రెండూళ్ళే కలిపి డిఎం మేడం గారు గెలిస్తే పాదయాత్రతో తలపం లావు దగ్గరికి వస్తామని చెప్పేసి ఆ రోజు మొక్కున్నాం సార్. అందు గురించి మొత్తం మా రాజపేట మర్లపాడు కలిపి పాదయాత్రగా డిఎం మేడంతో మేము అందరం తిరుగుతున్నాము. మేము నాగసన్యాస దాసనాంలో ఆధ్వర్యంలో మర్లపాడు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మాది మర్లపాడు గ్రామం. మేము రాజపేట వాళ్ళు మేము కంబైన్ గా ఉండి మాకు బియ్యం గెలిస్తే పాదయాత్రతో మేము తలుపులం లావలోకి వద్దామనేసి మేము ముక్కున్నామండి. ఆ సందర్భంగా మేము అందరూ సభ్యులందరూ కలిసి బయలుదేరి ఇవాళ తలుపులం లావలోకి పాదయాత్ర చేయడానికి వచ్చామండి. అందరూ మేడం గారితో జై తెలుగుదేశం. మా దివ్య గారు గెలిస్తే వెళ్ళడానికి మొక్కున్నాము. దాంతో అట్లా అండి, మేము మల్లపాడు నుంచి వచ్చాము. నా పేరు సంతోష్ లక్ష్మి. మేము దివ్య గారు గెలిస్తే ఎమ్మెల్యేకి గెలిస్తే తలుపులంతా లోపలికి పాదయాత్రతో వస్తామని అనుకున్నాము. ఇది నాగం సన్యాసరావు గారు దాసనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇవాళ పాదయాత్రకి మేము బయలుదేరి వచ్చామండి మేడం గారి తరఫున. నమస్కారం. మేడం గారు మాకు ఇంటింటికి తిరిగి మమ్మల్ని చూడాలని బాగా చూడాలి, మేము గెలిస్తే బాగా చూస్తానన్నది. అందుకని మాతో సంతోషంగా మేము గెలిపిస్తాం, మాతో సంతోషంగా మేడం లోపలికి వెళ్తారని అనుకున్నాం. గెలిపించాము. మాతో మళ్ళీ సంతోషంగా గుళ్ళకి లోపలికి నడిచి పాదయాత్ర అయినా కొడుతున్నారు. మాకు చాలా సంతోషం అండి. అమ్మా అందరికీ నమస్కారం. రాజపేట గ్రామంలో మీరు ఇలాగే కలకాలలో మాకు తోడ ఇగో జీడిపప్పుల్లో బతుకుతాం. కన్న తల్లి రాజు తల్లి నువ్వు చల్లగా మమ్మల్ని తీసుకెళ్లి చల్లగా ఎవరింటి కాదు తెచ్చి తల్లి రాజు బంగారు తల్లి నువ్వు కావాలి మాకు. నమస్కారం అండి. నాది మర్లపాడు అండి. నా పేరు వరలక్ష్మి అండి. నేను సన్యాసరావు గారు దాసనారాయణరావు గారు మా కార్యకర్తలు ఇలా దివ్య గారు గెలిస్తే పాదయాత్ర లోపలికి వస్తామని మొక్కున్నామండి. అందుకు ఈ రోజు అందరం వచ్చామండి. ఇక్కడ నుంచి బయలుదేరుతామండి. నాన్నగారు ఎలా చూసారో ప్రజల్ని మీరు కూడా అలా చూస్తారని మేము అనుకుంటున్నామండి. నాన్నగారులో చూడాలని మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా మా దివ్య మేడం గారికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఫస్ట్ సీట్ ఇచ్చిన వెంటనే మన ఇదే గుడికాడ నుంచి కొబ్బరికాయ కొట్టి మేము వాగ్దానం చేసేవాడిని మిమ్మల్ని గెలిపిస్తామని. అదే వాగ్దానం 15,000 మెజారిటీ తోటి ఈ రోజు గెలిపించామండి. అదే వాగ్దానం ప్రకారంగాను మాకు లాభంలోకి పాదయాత్రతో వస్తానని మాకు మాట ఇచ్చారు. అదే ప్రకారంగా ఈ రోజు మా మహిళలకి కొబ్బరి చెప్పారు. అలాగా మొత్తం అందరం కలిపి ఈ రోజు మేడం గారు కూడా మేము లాభంలోకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. ఏ యనమల దివ్యం రాజపేట గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఆ రోజు 2014లో ఎలక్షన్లో వచ్చినప్పుడు మేడం గారిని ప్రతి ఇంటికి తిప్పాం. మా గ్రామం కొద్దిగా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ పరిపాలనలో ఏమి కూడా అభివృద్ధి జరగలేదు. 2014 నుంచి 19 కూడా పూర్తి అభివృద్ధితో రామకృష్ణ గారు బాగా మాకు హై స్కూల్ అవనివ్వండి, అలాగే మనకు ల్యాండ్ హౌస్లు అవనివ్వండి, పిల్లల సైట్లు రెండు కాలనీలు ఇచ్చారు మా ఊరికి. మన తెలుగుదేశం హయాంలో 2 కాలనీలు ఇచ్చారు. మన ఘనత మరి 3వ కాలనీ కూడా ఇప్పుడు టీడీపీ హయాంలో ఇస్తున్నారు. మా రాజపేట మహిళలందరూ కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తాం. పెను నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివ్య గారు గెలిస్తే మేము తలుపులంతలు లావుకు వస్తాం. ప్రతి ఒక్కరు కూడా తలుపులంతలు అంటే మాకు పూర్తి నమ్మకం. తలుపులంతలు మొక్కుకుంటే మొక్కులు తీర్చే తల్లి, కోరికలు తీర్చే తల్లి. మా ఆ రోజు అన్న ప్రకారంగా మన సంక్రాంతికి మేడం గారు వస్తే మేడం గారు మహిళలందరూ మొక్కున్నారని మీ గురించి మీ మొక్కు కాదండి మా మొక్కు తీర్చాలంటే స్టేజ్ మీద కంపల్సరిగా నేను వేరే రోజు ఫిక్స్ చేస్తాను డేటు. ఆ రోజు మీరు అందరూ కూడా స్వాగతం పలకండి, నేను మీతో గంటగా నడుస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. ఆవిడ ఆ మాట ప్రకారంగా ఈ రోజు మాకు ఆవిడే కబురు పంపించి ఇక్కడి నుంచి మన లావక పాదయాత్రగా రాజపేట గ్రామ మహిళలందరూ కూడా జై జైలు పలుకుతూ జై యనమల జై దివ్య.